పిలిచి, మూర్ఖుడా, నీవు తీసుకెడుతున్నది సీత కాదు, అసలు సీతని రాముడు నా దగ్గర దాచాడు, నిత్యాగ్నిహోత్రీకుడు కనుక అని వేదవతిని సీతమ్మగా చూపించాడు. రావణుడు వేదవతి శాపం ఉంది, ఆవిడ వెళ్ళి ఆ లంక నాశనం అయిపోవాలి కాబట్టి ఆమెని సీతమ్మ అనుకుని వేదవతిని అపహరించి లంకాపట్టణానికి తీసుకెళ్ళాడు. సరే, తర్వాత సుందరకాండ జరిగింది, యుద్ధకాండ జరిగింది, కార్యక్రమం అంతా జరిగిపోయింది. అయితే ఈమె ఎవరి కుమార్తె? కుశధ్వజుని కుమార్తె. కుశధ్వజుని కుమార్తె అనడానికి ఏమిటి ఆధారం అని అడిగారు. మొదట్లో మీతో నేను మనవి చేశా, వేదమంత్రం చెప్తున్నప్పుడు ఆమె దర్భల పరుపు మీద భాషించింది అని. ఎవరు ఆధారం? అంతరిక్ష వాక్కు. సీతమ్మ విషయంలో అంతే. అంతరిక్షీచ వాగుప్త ప్రతిమాం ఆనుషీకిలా అందావిడ. అంతరిక్షం చెప్పింది జనకుడికి, ఈమె ధర్మేణ తనయాతవా, ఈమె ధర్మము చేత నీ కూతురు. అలాగే అంతరిక్షంలోంచి కుశధ్వజుడికి కూడా వినపడింది, ఈమె నీ కుమార్తెయే కాబట్టి సంవర్ధస్వ, ఈమెను నువ్వు చక్కగా పెంచి పెద్ద చెయ్యి. వరం పుత్రీం, ఈమె వరముగా నీకు పరదేవత చేత ఇవ్వబడినటువంటి స్వరూపం. ఈమె సాక్షాత్తు పరదేవత అయోనిజ కాబట్టి ఈమెని పెంచి పెద్ద చెయ్యి. ఎలా పెంచి పెద్ద చేస్తావో తెలుసా? యథా గర్భగతాం తమా, నీ కడుపులోంచి పుట్టిన పిల్లయితే, నీ శరీరమునకు నీ తేజస్సులోంచి వచ్చిన పిల్లయితే నీకు ఎలా కుమార్తెయో ఈమె ధర్మము చేత నీకు అలాగే కుమార్తె. కాబట్టి వేదవతి కుశధ్వజునికే కుమార్తె, ఒక మహర్షి కుమార్తె ఆమె. ఇప్పుడు అయోనిజ అయినటువంటి ఈ వేదవతి లంకాపట్టణంలో ఉంది. తర్వాత రావణ సంహారం అయిపోయింది. ఈ వేదవతినే అగ్నిహోత్రంలోకి ప్రవేశింపచేశారు అగ్ని పరీక్షలో. దేవతలు ఏదైనా చేశారు అంటే దాని వెనక పెద్ద వ్యూహం ఉంటుంది. ఈమె మళ్ళీ అగ్నిహోత్రుడి దగ్గరికి వెళ్ళిపోవాలి, సీతాస్వరూపం బయటికి రావాలి. కారణం ఏమిటి? ఒక పెద్ద ధర్మ సంక్లిష్టత ఒకటి ఉంది. రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు కామంతో చూడాలి అంటే తాళి కట్టిన భార్య మాత్రమే అయి ఉండాలి, లేకపోతే ఆయన అలా చూడడం. ఆయన వ్రతం అటువంటిది. కాబట్టి ఇప్పుడు సీత రావాలి, వేదవతి వెళ్ళిపోవాలి. మళ్ళీ తత్వత ఒకటే స్వరూపమైన ఏకపత్ని వ్రతంలో వ్రతం అంతే, సశరీరంగా ఆమెయే కనపడాలి. కాబట్టి ఇప్పుడు అగ్నిహోత్రుడు వేదవతిని సీతని కూడా పట్టుకుని పైకి వచ్చాడు. ఇద్దరూ సీతమ్మలాగే ఉన్నారు. తత్వత ఒకటే పదార్థం, ఇద్దరూ ఒక్కలా ఉంటే రామచంద్రమూర్తి తెల్లపోయి ఇద్దరూ సీతమ్మలు కనపడుతున్నారు, ఎవరని అడిగాడు. ఆయన అన్నాడు, ఈమె వేదవతి కుశధ్వజుని కుమార్తె, ఈమెయే సీతగా ఉంది లంకాపట్టణంలో, కానీ నీ భార్య కాదు, ఇప్పటి వరకు సీతగా ఉందంతే. ఇప్పుడు ఆమెకి సీతాస్వరూపమే కల్పింపబడాలి. నీకు భార్యాస్థానము కలగాలంటే నువ్వు అంగీకరించాలి, నువ్వు స్వీకరించాలి భార్యగా. నా వాక్కుగా ఈమెని భార్యగా స్వీకరించు. సీతమ్మ కూడా అడిగింది, ఈమెని కూడా స్వీకరించండి. ఎందుకని? తత్వత ఒకటే స్వరూపం అది. ఆయన అన్నాడు, అలా కుదరదు. ఎందుకో తెలుసా? నరుడిగా ఈ అవతారంలో ఒక్కటే మాట, ఒక్కటే బాణం, ఒక్కటే పత్ని. ఏకపత్ని వ్రతం మేధ్య కృతం జానాసి భామిని. ఓ భామిని, నువ్వు తెలుసుకో, ఈ జన్మలో నాకున్న చాలా గొప్ప వ్రతములలో ఒకటి ఏకపత్ని వ్రతం. ఒక్క ఆమెని మాత్రమే భార్యాస్థానమునందు కామదృష్టితో చూస్తాను, ఏ ఇతర స్త్రీ వంక దృష్టితో చూడను. రాముడు ధర్మాత్ముడై ఈ లోకానికి నేర్పినటువంటి పాఠం. నీ కంటి వెంట కామము ప్రసరించినప్పుడు అర్హమైన స్థానము నీ స్వక్షేత్రం ఒక్కటే. ఏ ఇతర స్త్రీ అయినా కామాక్షియే, పరదేవతయే నీ కంటి ముందున్నది. ఒక్క నీ భార్య వంక మాత్రమే కామదృక్కులతో చూడవచ్చు. కాబట్టి రాముడు, నేను అలా చూడను. ద్వాపర యుగంలో కూడా నిన్ను స్వీకరిస్తాను భార్యగానని మాట ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పటికే ఎందరో ఋషులకు మాట ఇచ్చాను, భార్యాస్థానంలోకి వాళ్ళని తీసుకుంటాను అని. అందుకని రాసలీల. రాసలీల అంటే ఒళ్ళు కొవ్వి చేసిన కామలీల కాదు, అది అద్వైత పరబ్రహ్మానుభవం. ఇంతమంది కలిసి పరబ్రహ్మంతో రమించినటువంటి ఒక గొప్ప యోగ ప్రక్రియ అష్టాంగ యోగంలో సమాధి స్థితి. కాబట్టి ఇంతమందికి ద్వాపర యుగంలో స్థానం ఇస్తున్నాను. కాబట్టి నిన్ను కూడా అంతే స్థాయిలో భార్యాస్థానంలో తీసుకోవడం కుదరదు. కాబట్టి నీ కోరిక ఎప్పుడు తీరుస్తానో తెలుసా? తవ వాక్యం కరిష్యామి,
అష్టావింశతిమే కలవు. కలియుగంలో నీవు పద్మావతి అన్న పేరుతో ఆవిర్భవిస్తావు. ఆనాడు నిన్ను నేను మళ్ళీ నా దేవేరిగా స్వీకరిస్తాను. పద్మావతి శ్రీనివాసుల పరిణయమని కలియుగంలో జరుగుతుంది. ఆనాడు నువ్వు మళ్ళీ నా శక్తి స్వరూపంగా పూజలు అందుకుంటావు. అప్పటి వరకు నువ్వు బ్రహ్మలోకంలో ఉండి బ్రహ్మగారి చేత పూజింపబడుతుండు. యుగాలు దాటిపోయేంత వరకు పరబ్రహ్మమిచ్చిన మాట మేరకి వేదవతి పూజలు అందుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆయన శ్రీనివాసుడిగా వచ్చాడు, వెంకటేశ్వరుడిగా. ఆవిడ పద్మావతిగా రావాలి, వచ్చేసిందని నేను మీతో చెప్పలేదు. కుశధ్వజుని కుమార్తెగా వచ్చిందన్నంతవరకే నేను చెప్పాను. ఇప్పుడు ఆమె మళ్ళీ పద్మావతిగా రావాలంటే దానికి యోగ్యమైనటువంటి వ్యక్తి ఉండాలి. ఆమె ఆకాశరాజు కుమార్తె. ఆకాశరాజు బిడ్డలు లేకపోతే ఎంత బాధపడ్డాడో. గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు మీరు భవిష్యోత్తర పురాణం చదువుతుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత బాధగా ఉంటుందా అని ఆయన ఒక మాట అన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని అన్నాడు, నా జీవితంలో అందరూ తండ్రులు అన్న మాట ఒకటి నేను అనలేకపోతున్నాను. ఆ మాట అనలేనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఏమిటో తెలుసా నేను అనలేని మాట? ఇందుకే పిల్లాడిని అలా ఏడిపిస్తావో, ఇది నేను అనలేకపోతున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. సాధారణంగా అన్నవాడికి దాని గౌరవం తెలియదు. అన్నవాడికి ఏముందనిపిస్తుంది. అది అనలేకపోయిన వాడికి అందులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. పిల్లాడు ఏడుస్తుంటే భార్య ఏదో వంట చేసుకోవడం ఏదో పనిలో ఉందనుకోండి, పిల్లాడు ఏడుస్తున్నాడు ఏమిటి అంటే, ఎందుకేమండి అలా ఏడిపిస్తావు అంటాడు. ఎందుకే అలా ఏడిపిస్తున్నావు అని నా భార్యని నిందించడం నాకు కుదరలేదయా ఇప్పటి వరకు గురువర్యా. అసలు ఆ మాట నేను అనలేదు ఇప్పటి వరకు. నా కొడుకు ఏడుస్తుంటే నేను ఎంత రాజునైనా ఎంత గొప్పవాడినైనా వాడి దగ్గర చతికిల పడి కూర్చుని ఓ బొమ్మ వాడికి చూపించి దాన్ని పొట్ట నొక్కి అది కుయ్యి కుయ్యి అంటుంటే నేను చిన్న పిల్లాడినై వాడిని తొడ మీద కూర్చోబెట్టుకుని నాన్న చూడు ఎలా కుయ్యి అంటుందో అని నేను పిల్లాళ్ళ మాట్లాడుతూ చిన్నవాడిని అయిపోయి వాడు ఏడు పాపి నవ్వుతుంటే అమ్మయ్యా అని నేనేదో రాజ్యాన్ని గెలిచినంత తృప్తి పొందలేదు గురువర్య. బిడ్డలు లేని వాడి ఏడుపు ఎలా ఉంటుందో మీరు భవిష్యోత్తర పురాణం చదవాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? అది చదువుకున్నవాడు తండ్రి అవుతాడు. అది విచిత్రం. ఎందుకంటే అది బృహస్పతితో పెట్టుకున్న మొర. ఆకాశరాజుకి ఏం పట్టిందో అదే పడుతుంది. ఆ ఏడవడం కూడా ఉత్తమమైన ఏడుపు, మంచి ఏడుపు. పనికిమాలిన ఏడుపుల వల్ల ఉపయోగమే ఉంటుంది. కాబట్టి ఎంత ఏడిచాడో ఆకాశరాజు. నేను చిట్ట చివర ఇలాగే తండ్రిని కాకుండా శరీరం వదిలేస్తే పితృరుణం తీర్చుకోకుండా కొడుకుని కాని కూతుర్ని కాని కనకుండా భ్రష్టుడవై భూమి మీద తిరిగిన ఓ దుర్మార్గుడా, నడు నడు అని నన్ను ఇనుప ములుకులతో పులుస్తాడు డొక్కల్లో యమభటులు. నాకు ఆ ప్రారంధం తప్పదా అని ఏడిచాడు. ఏడిస్తే బృహస్పతి అన్నారు, ఎందుకయా అంత ఏడుస్తావు? యజ్ఞం చెయ్యి. యజ్ఞం చేశావా నీకు తప్పకుండా సంతానము కలుగుతుంది. వేదమునందు విశ్వాసం, గురువు యందు విశ్వాసం. విశ్వాసము లేకుండా చేసేటటువంటి పని ఎన్నడూ ఫలించదు. విశ్వాసముతో చేసిన పని ఏదుందో అది మాత్రమే ఫలిస్తుంది. అందుకే గురువుగారి మాట, వేదవాక్కు, ఈ రెండిటి యందు ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళు మాత్రమే అనుగ్రహాన్ని పొందగలరు. ఈ రెండిటికి ప్రతిబంధకం అహంకారం. అహంకారం ఉన్న చోట ఏం ఫలిస్తుంది? అది ఊసర క్షేత్రం. రాతి మీద విత్తనం ఉండి ఎంత వర్షం పడితే మొలకెత్తుతుంది? అది సారవంతమైన మట్టిలో ఉంటే ఒక్క చినుకు చాలు మొలకెత్తడానికి. కాబట్టి మహానుభావుడు నేను యజ్ఞం చేస్తానని చుట్టూ మంత్రుల్ని పెట్టుకుని ఆ యజ్ఞం చెయ్యడం కోసమని భూమి దున్నుతున్నాడు ఆకాశరాజు. ఒక్క దినంబునన్ వియద్విభుండు తాపక్కన మంత్రివర్యులు యజస్సులు తాపస ముఖ్యులొప్పగన్ ఎక్కుడు సంతసంబునము నుంగి వినిర్మల యజ్ఞవాటికై స్వర్ణహలంబు నదున్నుచుండగాన్. ఒక మంచి రోజు చూసుకున్నాడు, ఒక మంచి ముహూర్తం చూసుకున్నాడు. పక్కన మంత్రులు, సామంతులు, తపస్సులు, యాజక ముఖ్యులు అంటే యజ్ఞం చేయించగలిగినటువంటి ఋత్విక్కులు వీళ్ళందరూ చుట్టూ ఉండి మంత్రములు చెప్తుండగా ఒక బంగారు నాగలిని చేత పట్టుకుని మంచి ఉత్తమమైనటువంటి భూమిని దున్నడం ప్రారంభం చేశాడు యజ్ఞశాల నిర్మాణము కొరకు. ఆయన ఇలా భూమిని దున్నుతున్నాడు. అంతలోనే ఒక గొప్ప సహస్ర
రేకులతో 1000 రేకులతో కూడినటువంటి ఒక గొప్ప పద్మం ఒకటి మందసము ఆయన నాగటి చాలుకి తగిలింది. జనక మహారాజు గారికి జానకిగా ఎలా సీతాదేవి లభ్యమైందో ఉద్ధిత అంటారు మహర్షి, పైకి లేచింది భూమిలోంచి సీతమ్మ. ఇక్కడ స్కంద పురాణంలో ఒక మాట రాశారు, అందులో అన్నారు పద్మములతో చేయబడిన పరుపు మీద పడుకుని ఆడుకుంటూ దర్శనమిచ్చింది అన్నారు. వేరు పురాణముల ఎందన్నారు ఆమె నాగటి చాలుకి తగిలి పద్మములో నుండి ఆవిర్భవించింది అన్నారు. కాబట్టి అమలిన కాంతి సంపదల సహస్రపత్రమౌ కమలమకండు కానపడే గ్రక్కునవారలు దాని చూచి ఆ రేకులు విప్పి చూడ సుందర నవ్వుతో కూడిన బాలిక ఒక్కతే జానకి రీతిన నవ్వు ముఖానతోపగన్. ఆ రోజున సీతాదేవి ఎలా దర్శనమిచ్చిందో అలా 1000 రేకుల పద్మంలో సుందరమైనటువంటి ముఖారవిందంతో నవ్వుతూ పడుకుని ఉన్నటువంటి ఒక పిల్ల కనపడింది. పాదాల్లో చూస్తే పద్మరేఖలు, పొట్ట నొక్కి చూశాట్టిలాగా చిన్న పిల్ల అని. ఇలా పొట్ట నొక్కితే బాగా విచ్చుకున్న తామర పువ్వు మీద చెయ్యి పెట్టి నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉందిట. పద్మం లాంటి పొట్ట, పద్మం లాంటి చేతులు, పద్మం లాంటి ముఖం, పద్మాల్లాంటి పాదాలు, పాదాల్లో పద్మరేఖలు, హస్తంలో పద్మరేఖలు, ఇవన్నీ చూసి అసలు ఒక పద్మమే పుట్టిందా అన్నట్టుగా ఉంది ఈ పిల్లని పద్మావతి అంటున్నాను అన్నాడు ఆకాశరాజు గారు. ఏమీ అదృష్టం, గురువుగారి మాట నమ్మి యజ్ఞానికి మొదలు పెట్టగానే పిల్ల పుట్టింది. సంతోషించాడు, ఇంటికి తీసుకెళ్ళాడు, భార్యకి ఇచ్చాడు ధరణీదేవికి, ఈమెని మన సొంత కుమార్తెగా పెంచి పెద్ద చెయ్యి అన్నాడు. ఇక్కడ యజ్ఞం పూర్తయింది, ఇంటికి వెళ్ళాడు, భార్య గర్భిణి అయింది, కొడుకు పుట్టాడు, వసునాయకుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు కొడుకు కూతురు పెద్దది పద్మావతి, ఈ పిల్ల అయోనిజ. ఈమె ఆయనకి సంభవించిన కుమార్తె కాదు, జన్మించిన కుమార్తె కాదు, అయినా ధర్మేణ తనయాతవా. మీతో ఇత పూర్వం మనవి చేశానే, అమ్మవారే ఇన్ని రూపాల్ని అయోనిజగా పొందుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి పద్మావతి స్వరూపంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లని ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు ఆకాశరాజు ధరణీదేవి. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. రానే వచ్చాడు నారద మహర్షి. ఒక రోజున ఆయన దైవకార్యం సంఘటితమయ్యేటట్టుగా చూస్తుంటాడు. ఆయన వచ్చి చూసి ఆ తల్లి చెయ్యి పట్టుకుని, అమ్మా నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా, ఏది ఒక్కసారి సాముద్రికం చూస్తాను, నీ ఎడం చెయ్యి అన్నాడు. అని ఆ ఎడం చెయ్యి తన అరిచేతిలో పెట్టుకుని చూశాడు. చూసి పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, 3 లోకములకు ఈశ్వరుడు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నీకు భర్త అవుతాడమ్మా. పాణీ పద్మదళాకారో పాదౌతే స్వస్తికాయుతం, నీ చేతులు చూస్తే పద్మదళాల్లా ఉన్నాయి, నీ పాదములలో స్వస్తిక ముద్రలున్నాయి, ఇంత గొప్ప సాముద్రిక లక్షణములున్నదానివి, అయోనిజవి, ఉత్తమమైనటువంటి స్త్రీవి, నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పొందుతారమ్మా అన్నారు. ఎంతటి పరమేశ్వరుడైనా ఒకసారి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తరువాత అంత తేలికేం కాదు చేసేసుకోవడం. ఆడపిల్లగా జన్మిస్తే ఆమెని కన్యాదానం చెయ్యాలి అంటే తల్లిదండ్రులు 1000 ఆలోచిస్తారు. అంత తేలిక పిల్లని పొందడం. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు పద్మావతి పరిణయానికి. ఆయన వాయుదేవుణ్ణి గుర్రంగా స్వీకరించి గుర్రం మీద పెడుతున్నాడు. ఈమె కన్యకామణి యవ్వనంలోకి వచ్చింది. ఈమె వనవిహారం చేస్తూ పువ్వులు కోసుకుంటోంది, చెలికెత్తెలతో కలిసి తిరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ భద్రగజం ఒకటి వచ్చింది. వచ్చి అది అరణ్యం అంతా అల్లరి చేస్తోంది. ఎక్కడ మీద వచ్చి పడిపోతుందోనని భయపడినటువంటి ఈ చెలికెత్తెలందరూ చుట్టూ తప్పుకుని అరణ్యంలో చెట్ల చాట్న దాక్కున్నారు. నిజంగా ఆ సన్నివేశాన్ని పురాణంలో చదివినప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో మళ్ళీ కళ్ళ ముందు పండించడంలో మహాతల్లి శోభానాయుడు గారికే చెల్లింది. పద్మావతి శ్రీనివాసంలో ఆ తల్లి చిలికెత్తెలతో కలిసి ఆ నట్టువాంగం మీద పాట నడుస్తుంటే ఆ ఏనుగు తరువుకొచ్చినప్పుడు చిలికెత్తెలతో కలిసి పద్మావతీదేవి అరణ్యంలో చెట్ల చాట్న దాక్కునే సన్నివేశాన్ని ఆ తల్లి అభినయించే తీరు మళ్ళీ ఇంకొక పద్మావతీదేవిని సాక్షాత్కరింపచేస్తుంది. తల్లి కారణజన్మురాలు, నటరాజస్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి. పద్మావతీదేవి చిలికెత్తెలతో కలిసి అరణ్యంలో చెట్ల చాటును దాక్కుంది. ఈలోగా శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు గుర్రం మీద వస్తున్నారు.
ఆయన్ని చూసి ఇంత పెద్ద ఏనుగు వెనక 2 కాళ్ళ మీద కూర్చుని విందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. వాళ్ళు తెల్లబోయారు, ఇదేమిటి ఈయన వంక ఇలా చేస్తోంది ఏనుగు, ఇంత భక్తిని ప్రకటించిందేమని. ఆయన రానే వచ్చాడు, గుర్రం దిగాడు. పద్మావతీదేవింది చెలికెత్తెలతో అసలు ఆయన ఎవరో, ఎందుకు అలా ఏనుగు నమస్కరించిందో, ఏనుగు ఎందుకు మనం ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉపశాంతి పొందిందో, ఆయన వైభవం ఏమిటో, ఎవరి పిల్లాడో, కులమేమిటో, గోత్రం ఏమిటో, ఎవరికి చెందినవాడో కనుక్కురండి. ఈ చెలికెత్తెలు వెళ్ళి అడిగారు, కస్త్వం ఎక్కడి వాడివి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు, అన్నీ చెప్పమన్నారు. ఆయన అన్నాడు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ. నా ముందు పుట్టినవాడు బలరాముడు. సుభద్ర భగినీ మమ. సుభద్ర నా చెల్లెలు. నేను అష్టమి నాడు పుట్టాను, అర్ధరాత్రి పుట్టాను, నల్లగా మేఘంలా ఉంటాను, అందుకని నన్ను కృష్ణ అని పిలిచింది మా అమ్మ. నాకు అబ్బో 5 బావలు, అందులో నాకు ఇష్టమైన బావ అర్జునుడు. ఇంకొక 4 బావలు కూడా ఉన్నారు. నేను ఎప్పుడూ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఇంతకన్నా నా కులగోత్రాలు, నా వివరాలు మీకేం కావాలి? కాబట్టి నన్ను కృష్ణుడు అంటారు. నేను మీ సఖి అయినటువంటి పద్మావతి యందు మనసుంచుకున్నాను, ఒక్కసారి ఆమెతో మాట్లాడతానన్నాడు. అని ఇంత అవతార స్వీకారానికి ఒక కారణమైన పద్మావతి పరిణయం కోసమని వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఆ చెలికెత్తెలందరూ రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళేసి కొట్టిన దెబ్బలకి గుర్రం చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోతే ఆయన చాలా విచారవదనుడై రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎంత సహనం ఉండాలో చూపించాడు. ఒక కార్యం సాధించడం అంటే ఎంత కష్టమో చూపించాడు. కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా అన్నాడు చెలికెత్తెలతో. నేను కన్యని అపేక్షించడానికి వచ్చాను. ఎంత రాజుగారి కూతురైతే మాత్రం ఆమె ఆడపిల్ల కాదా, నేను ఎంత 3 లోకములకు ప్రభువునైతే మాత్రం పురుషుణ్ణిగానా? కాబట్టి మేమిద్దరం కళ్యాణం చేసుకుంటే తప్పేమిటి? కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా. నేను కన్యాపేక్ష కోసం వచ్చిన వాళ్ళమ్మా అని. నాకు ఈ కార్యం కానీ పూర్తయిపోయిందా, కార్యాంతే మరణం సౌఖ్యం. అనుకున్న పని పూర్తయిపోయిన తర్వాత ఇక చచ్చిపోయినా బెంగలేదు అని వాళ్ళకి నీతులు చెప్పి ఆమె దగ్గరికి వెడితే రాళ్ళేసి కొడితే గుర్రం చచ్చిపోతే తనకి ఒంటి నిండా దెబ్బలు తగిలితే నెత్తురు కారుతూ ఖిన్నవదనుడై మళ్ళీ తిరిగి వకుళమాత తాను ఉండేటటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి రత్నపాదుకలు విడిచిపెట్టి విడంబయం లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంటారు పురాణంలో. వటపత్రశాయి అయి 3 లోకములను లయం చేసిన తర్వాత రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో అంత విలాసంగా తల మీదకి బట్ట వేసేసుకుని ముక్కుతూ మూల్గుతూ పక్కకి తిరిగి పడుకున్నాడు. ఒకళ్ళమాత వచ్చింది, ఏం నాయనా ఇవాళ ఉత్సాహంగా లేవు, ఇలా పడుకున్నావు, పాయసాన్నం వండాను, చిత్రాన్నం వండాను, అదిగో తేనె తీసుకొచ్చాను, దుంపలు తీసుకొచ్చాను, ఒక్కటి ముట్టుకోలేదు, ఎప్పుడూ సంతోషంగా 10 మందిని నవ్విస్తూ అందరి కష్టాలు తీర్చేవాడివి, నీకే కష్టం వచ్చినట్టు పడుకున్నావేమయ్యా అని దుప్పటిలాగి చూసి కళ్ళంబట నీళ్లు కారుతున్నాయి. అయ్యయ్యో ఇదేమిటయా ఇలా బాధపడుతున్నావు, ఏమి ఉపద్రవం వచ్చింది ఎందావిడ. ఏమీ లేదమ్మా, ఎప్పుడో యుగాలకు ముందు ఇచ్చిన మాట, ఆ మాట నిజం చేసుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాను. ఆమె ఆకాశరాజు కుమార్తెగా పుట్టింది, ఇప్పుడు నేను ఆమెని పొందాలి. అమ్మా ఎన్ని ఇబ్బందులు అనుకున్నావు, కాబట్టి నువ్వు పెళ్ళికి మధ్యవర్తిత్వం చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను నాయన, ఏం చేయమంటావంది. ఎక్కడున్నాయి శివకేశవ భేదాలు, అర్థం లేని వాళ్ళు చెప్పే మాటలు తప్ప. వెంకటేశ్వరుడు అన్నారు, అమ్మా ఇక్కడ నుంచి గుర్రం మీద వెళ్ళు, నృసింహ గుహ కనపడుతుంది. ఇప్పటికీ మీరు కపిలతీర్థంలో స్నానం చేస్తే ఎడం చేతి పక్కన ఉంటుంది నృసింహ గుహ. ఇప్పుడంటే మూసేశారనుకోండి, ఆ గుహలోంచి బయటికి వెడితే అక్కడ కపిలతీర్థం, కపిలేశ్వరుడు శివలింగం కనబడుతుంది. అమ్మా మహానుభావుడు పరమేశ్వరుడికి పూజ చేసి కళ్యాణం చేయి, శివానుగ్రహం కలిగితే తప్పకుండా నా కళ్యాణం అవుతుంది. అక్కడ శివానుగ్రహం కోసం నువ్వు పూజ చేసి సువర్ణముఖరీ నది దాటి వెడితే అక్కడ పద్మావతీదేవి చిలికెత్తెలందరూ వచ్చి అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. ఎందుకు అంటే పిల్ల వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పటి నుంచి జ్వరం పడిపోయింది.
బెంగ పెట్టేసుకుంది. ఏమిటో ఆయన మళ్ళీ కనపడతాడా అని విరహాన్ని పొందింది. కాబట్టి ఈ పిల్లకి జ్వరం ఎలా తగ్గుతుంది అని బృహస్పతిని పిలిచి అడిగాడు ఆకాశరాజు. అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమన్నారు. ఆయనకి అభిషేకాలు చేయిస్తే ఈ చెలికెత్తెలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అమ్మ, వాళ్ళని కలిస్తే నీకు కోటలోకి మార్గం వస్తుంది, వాళ్ళతో కలిసి వెళ్ళి ధరణీదేవిని నా కొరకు పిల్లని అడుగమ్మా అన్నారు. అలాగే నాయన, తప్పకుండా అడుగుతానని మహాతల్లి బయలుదేరి. ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు ఒక్క మాట నిలబెట్టుకోవడం అంటే. ఆయన అనుకున్నాడు, ఏమిటో పాపం ఆడది, పెద్దది, అమ్మని పంపించాను పిల్లని అడగమని. అమ్మ వెళ్ళి అడుగుతుందనుకో, కానీ అమ్మ వెళ్ళి అడిగితే వాళ్ళు పిల్లని ఇచ్చేవాళ్ళు ఒక ప్రశ్న వేస్తారా? ఎన్ని ప్రశ్నలు వేస్తారో, యక్ష ప్రశ్నలు అన్నీ వేస్తారు. పిల్లాడికి ఏముందంటారు, ఎక్కడుంటూ ఉంటాడంటారు, ఏం చేస్తూ ఉంటాడంటారు, ఎప్పుడు పుట్టాడంటారు, పుట్టుమచ్చలు ఏమిటంటారు. అడగాలి కానీ ఎన్నైనా చెప్పాలి కానీ ఎన్నైనా అడుగుతారు. కాబట్టి మనిషికి మనిషి సాయం, ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుకుగా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? బాగుండదు. అందుకే సోది చెప్పేటటువంటి స్త్రీగా పెడతాను అని సంకల్పం చేశారు. అక్కడి నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సోది చెప్పడానికి బయలుదేరితే ఆయనకి తగిన పరికరములు ఎక్కడి నుంచి సమకూడుతాయి? ఒక్కసారి ప్రార్థన చేశారు, పరమశివుడు ఆయన చేతిలో కర్రగా మారిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని చంటి పిల్లాడిని చేసుకుని ఆ చీర వెనకాతల 7 నెలల పిల్లాడిని చేసి వాడిని వీపు కట్టుకున్నారు. ఏదో ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఆ సోది చెప్పే వాళ్ళకి అదో ప్రక్రియ. చంటి పిల్లాడిని వీపు కట్టుకుంటారు. వీపు కట్టుకున్నారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ వెదురుబుట్ట చేసుకుని తలకి పెట్టుకున్నారు. పెద్ద జులపాలతో ఉండేటటువంటి పెద్ద దీర్ఘమైనటువంటి కేశపాశం, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఒబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అంతటి మంగళప్రదమైన అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఏమీ తెలియని వాళ్ళ సోది చెప్పేవాళ్ళల్లా గొల్ల కొప్పు అంటారు. ఓ పక్కకి ఓ కొప్పు వేసుకున్నాడు, నోటి నిండా తాంబూలం, పెద్ద బొట్టు, బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ విదురుబుట్ట చేసుకున్నాడు. చేతిలో మీటడానికి ఒక తీగతో కూడిన ఒక వీణ లాంటి తంబూరా లాంటి దాన్ని పట్టుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అని ఆయన రూపాన్ని పొందినప్పుడు తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నియలరారు తాటాకు బుట్ట. ఆ జుత్తు ముసిల్ది అయిపోలేదు, ఇంకా యవ్వనంలో లేదు, మధ్య వయసులో ఉన్నట్టుగా తెలుపు నలుపుతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు, దాని మీద ఓ తాటాకు బుట్ట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.